హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. వాటన్నిటికైతే ఈరోజు మేము సమాధానం చెప్పబోతున్నాం. గురించి కొన్ని మీరు అడుగుతున్నారు కదా, చాలామంది కామెంట్ చేశారు. ఇంతకుముందు పేమెంట్ వచ్చిన వీడియో కింద అయితే చిన్న హెల్ప్ చేద్దామంటే దాదాపు ఒక 200 మంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. అక్కడ దాదాపు నేను ఎంతమంది ఒక 150 మెంబర్స్ వరకు రిప్లై ఇచ్చాను. చాలామందికి రిప్లై ఇచ్చాను. దాదాపు ఒక 90% రిప్లై ఇచ్చాను. తర్వాత 10 మెంబర్స్ అయితే ఇవ్వకపోవచ్చు. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, అన్న వీడియో ఎడిటింగ్ ఇలా చేయాలా, పిక్స్ ఇంకేంది తమ్నైల్ ఎలా చేయాలి, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని అడుగుతున్నారు. వాటికి అన్నిటికీ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. సో మీ అందరూ అక్కడ వెళ్ళి చూసి తెలుసుకోవచ్చు. లేదు అన్న మీరే మాకు చెప్పాలనుకుంటే చెప్పాలనిపిస్తే సో సారీ మీరే మాకు చెప్పండి అని అంటే నేను చెప్తాను. చాలామందికి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో పెట్టాను చేసి. సో చాలామంది చూసి వాటికి కూడా థ్యాంక్ యూ చెప్పారు. సో మీకు అందరికీ మళ్ళొకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మేము చేస్తాము. సో యూట్యూబ్ గురించి అయితే మీకున్న డౌట్స్ అన్నిటి ఈరోజు అయితే క్లారిఫై చేయబోతున్నాను. సో చాలామంది ఏంటంటే తమిళ ఎలా చేయాలా, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలా, ఇంకా ట్యాక్స్ ఎలా రాయాలా, అసలు మనీ ఎలా వస్తుంది, ఇంకేమైనా అడుగుతుర్రు. ఇంకా ఏంటంటే కొందరైతే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసాను, ఫ్రెండ్స్ మీకు కొన్ని డబ్బులు ఇస్తాము, మా ఛానల్ని ప్రమోట్ చేయండి మీ కమ్యూనిటీ ట్యాబ్లో అని. సో అలా చేస్తే మా కంటెంట్ వేరుంది, మీ కంటెంట్ వేరుంది. సో అలా చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మీది వీడియో చూడకపోవచ్చు. సో అలాంటి ఉద్దేశాలను పెట్టుకోకండి. మేము అలాంటి డబ్బులు తీసుకుని కూడా ఎవరికి అలాంటి హెల్ప్ ఏం చేయము, జెన్యున్గా హెల్ప్ చేస్తాము. సో మీరు అలాంటి పెట్టుకోకండి, మాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు. సో మీరు డబ్బులు ఇచ్చినా కూడా మేమైతే ఇలాంటి ప్రమోట్లు అయితే చేయము. సో మీకు అందరికి కొంతమంది కావాలంటే హెల్ప్ చేస్తాము. సో చాలామంది ఏంటంటే మా వీడియో ఏమంటుందంటే, యూట్యూబ్ చూసే వాళ్ళకంటే యూట్యూబ్ ఛానల్లే ఎక్కువ వాళ్ళు ఉన్నారంటుంది. ఛానల్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ పెడతారు కదా, వాళ్ళే ఎక్కువ కామెంట్ పెడుతున్నారన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళే కామెంట్స్ పెడుతున్నారు. ఇట్లా వేరే వాళ్ళు కాదు చూసేవాళ్ళు, మామూలు జనం కాదండి. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ మనీ వీడియోకి అయితే మరీ ఘోరంగా వస్తూనే ఉన్నాయి. రోజుకు ఒక 5, 6 లేకుంటే ఇలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. సో మీరు అలాంటి కామెంట్ చేస్తున్నారు. సో చాలామందికి అయితే నేను రిప్లైలో ఇచ్చాను. సో ఏంటంటే మనీ తీసుకుని చేయండి అని అంటున్నారు. అలాంటిది చేయమని చెప్తున్నాం కదా, అలాంటి చేయం కూడా. సో మాడికి అది గొంతు పడేసి ఉంది, అంత ఎక్కువ మాట్లాడకపోవచ్చు. సో నేనే చెప్తున్నాను. ఇంకేంటంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నాను అని చెప్తున్నారు. చాలామంది చెప్పేసాను, మళ్ళీ చెప్తున్నాను. ఇన్షార్ట్, కైన్ మాస్టర్, విఎన్, అవి 2-3 అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఎలాంటి అలా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తమ్నైల్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. పిక్సెల్ ల్యాబ్ ఉంది, పిక్సార్ట్, చాలా ఉన్నాయి. తమ్నైల్ మేకర్ కూడా ఉంది. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో కూడా మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, తమ్నైల్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే వీడియో ఎలా షూట్ చేస్తారు ఫ్రెండ్స్. మామూలుగా ఇలా ఏమైనా చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేయండి మేమైతే ఫోన్లో చేస్తున్నాము. సో చాలామంది ఇంకో డౌట్స్ ఉన్నాయి, వీడియో ఎలా షూట్ చేస్తారని అడుగుతారు. అది కొద్దిగా గమ్మత్తు కామెంట్ అనిపించింది నాకైతే. సో మేమైతే ఇలా షూట్ చేస్తాం ఫ్రెండ్స్, మీకు అందరికీ చెప్తున్నాము. ఫోన్లోనే షూట్ చేస్తాము. సో ఇంకేంటంటే మీరు ఎవరి దగ్గర నుంచి అన్నా అంటే డబ్బులు ఇచ్చేమన్నా తీసుకున్నారా, ఏమన్నా కోర్స్ చేశారా యూట్యూబ్ గురించి అడుగుతారు. నేను అలాంటి కోర్స్ ఏం చేయలేదు. నేను చెప్పాను ఇంతకుముందు నాకు ఒక ఛానల్ ఉండే, ఆ ఛానల్ ద్వారా నేను చాలా నేర్చుకున్నా. దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి అయితే ఆ యూట్యూబ్ గురించి నేను సెర్చ్ చేసి చేశాను. సో అందులో ఆ ఛానల్ అయితే నేను బ్లాక్ అయిపోయింది. సో అందువల్ల అయితే నేను ఇలా ఉండగా మావిడైతే నేను కూడా నాకు సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో వంటలు అవి బ్లాగ్ చేద్దామని చెప్పేసింది. సో నేను చేయని చెప్పేశాను. ఆమె కూడా ముందులో స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం అయింది, ఎందుకంటే స్ట్రగల్ అయింది. ఎందుకంటే వ్యూస్ రావట్లేదు, అలా ఇలా చాలా బాధపడింది. నేను అస్సలు ఎంకరేజ్ చేశాను. సో ఆటోమేటిక్ వ్యూస్ వచ్చాయి. ఇంతకుముందు ఒక 2-3 రోజుల క్రితం అయితే మా దగ్గర సబ్స్క్రైబర్ వచ్చారు. సో అన్న మేము కూడా ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటామంటే సరే అని వాళ్ళకి మంచి ఛానల్ క్రియేట్ చేసి అవన్నీ పెట్టేది ఇచ్చేసాను. ఛానల్ క్రియేట్ చేసి మంచిగా చెప్పేసి అయితే మా ఆయన మొత్తం క్రియేట్ చేసి ఎలా పెట్టాలి, తమ్మెల్ ఎలా పెట్టాలి, వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది వాళ్ళకి చెప్పేసి పంపించారన్నమాట. ఒక 2 గంటల సేపు అయితే వాళ్ళైతే మా దగ్గర ఉన్నారు. సో ఇంకేంటంటే ఇంటర్వ్యూ చేస్తామని అడుగుతుర్రు. సో ఇప్పుడు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు ఫ్రెండ్స్. మా దగ్గర ఏముందని ఇంటర్వ్యూ చేస్తారు మీరు. ఇంకా
మంచి మంచి సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ పెరిగితే అప్పుడు చూద్దాం, ఇంటర్వ్యూ చేద్దామని చెప్పాను. ఒక చాలా 2-3 కామెంట్స్ అయితే వచ్చాయి, ఇంటర్వ్యూ చేయాలా మిమ్మల్ని అని, మీ బాధల గురించి చెప్పుకోవచ్చు, అలా చెప్పుకోవచ్చు, ఇలా అంటే మీ గురించి చెప్పుకోవచ్చు కదా అని చాలామంది ఒక 3-4 కామెంట్ పెట్టారు. మాకైతే అలాంటి ఉద్దేశం లేదు. మా బాధ అంత ఇంటర్వ్యూలో చెప్పే అంత పెద్ద బాధ ఏం లేదండి. మాకు హాయిగా పని చేసుకొని ఇక సాగిపోతుంది జీవితం. ఇక వీడియో ద్వారా అయితే మీకు తెలుస్తుంది మేము ఎలా ఉన్నాం అనేది, మా జీవితం ఎలా సాగిపోతుంది అనేది మీకైతే తెలుస్తుంది కదా. అలా అయితే కామెంట్ పెట్టారన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క కామెంట్ వచ్చిందంటే నిన్న వచ్చింది, తమిళ అంటే ఏంటిది అన్న అడుగుతారు. సో చాలా అంటే వాళ్ళ యూట్యూబ్ గురించి తెలిసి కూడా కొంతమంది అడుగుతారు, కొంతమంది తెలియకుండా అడుగుతారు. సో తమిళ అంటే మనము స్టార్టింగ్లో మన వీడియో మీద చూపించేది, అంటే మనకు యూట్యూబ్లో మనం స్కిప్ చేస్తాం మన అంటే రాసి ఉంటుంది కదా ఇది అని. సో అలాంటిది తమిళలో పిక్చర్ కనిపించేది. ఇంకేంటంటే కువైట్ నుంచి అక్క అడిగిందన్నమాట. సో మాకేమైనా టిప్స్ చెప్పండి అన్నని. సో చెప్తాము సిస్టర్, మీకు అందరికైతే చెప్తాము. సో మీరేంటంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదన్నా మాకు అంత తెలియదు అంటే నేను ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఇన్స్టాగ్రామ్లో. అక్కడైతే ప్రతి ఒక్క వీడియో అయితే ఇట్లా అప్లోడ్ చేస్తుంటాను, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలా, ఎలా చేద్దాం అలా చేద్దామని అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అందరు మాత్రం ఎవరు మాత్రం నాకు డబ్బులు ఇస్తాము అలాంటివి మాత్రం మెసేజ్ పెట్టకండి. సో మేము కూడా కింద స్థాయి నుంచే ఇప్పుడు ఉన్నాము, అలానే కంటిన్యూ అవుతున్నాము. సో మీ అందరి హెల్ప్ అవుతారే మేము ఈ ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాము. సో చాలామంది డబ్బుల గురించి అడుగుతున్నారు. డబ్బులు ఫస్ట్ స్టార్టింగ్లోనే యూట్యూబ్లో చేస్తే డబ్బులు అనేది రావు, కొంతమందికి త్వరగా రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు, కానీ యాక్చువల్గా డెఫినెట్లీ వస్తాయి. దాంట్లో ఒక కంటిన్యూషన్ అనేది కన్సిస్టెన్సీ అంటే అక్కడ ఆ వీడియో పెడుతూనే ఉండాలా. సో అలా చేస్తే మాత్రం వస్తాయి. వీడియో అనేది కంటిన్యూగా పెడుతూ ఉండాలా. ఛానల్ పెట్టినాక ఒక వారానికి 2 వారాలకో 10 రోజులకో పెడితే మాత్రం కుదరదండి. వీడియోస్ అనేవి రోజు డైలీ వస్తూ ఉండాలా. కంటిన్యూగా వీడియో పెట్టడానికి ఒక టైమింగ్ అనేది ఉండాలా. వీడియోకి ఒక కంటెంట్ ఉంటేనే మనకు వ్యూస్ అనేవి, సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో మావాడైతే వంటల గురించి మా చుట్టూ జరిగే వాటిని బ్లాగ్స్ అది తీస్తూ ఉంటుంది. మీ దగ్గర ఏం కంటెంట్ ఉంటే మేము చూస్తాం అలా అనకండి. సో మీకు అందరికైతే హెల్ప్ చేయాలని ఉంది, హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాగా ప్రతి ఒక్క డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. లేదన్నా మీకు అంత కావాలంటే ఒక చిన్నగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను. టెక్ గురించి ఒక యూట్యూబ్ దాని గురించి సంబంధించిన ఒక 5-6 వీడియోస్ అయితే దాంట్లో పెడదాం అనుకుంటాను. ఆ ప్లాన్ కూడా ఉంది. కాకపోతే ఈ వీడియో కింద ఎన్ని కామెంట్స్ వస్తాయి దాన్ని బట్టి అయితే నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. పెట్టాలా వద్దా అనేది మీరే కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. అంటే చాలా మంది డౌట్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ గురించే. సో వీడియో అనేది మధ్యలో బంద్ అయిపోయింది, ఎందుకంటే ఆటోమేటిక్ ఆ సెల్ అనేది ఒక 5-6 మినిట్స్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ బంద్ అవుతుంది. సో అందుకోసమే మళ్ళీ రీస్టార్ట్ చేసాము. సో యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగని చెప్పాను కదా. నేను ఆల్రెడీ నా దగ్గర ఒక 2-3 మెంబర్స్ అయితే వచ్చారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేయండి అన్న అని. సో రీసెంట్లీ ఒక వీడియో కూడా పెట్టాను, వాళ్ళకందరికైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇచ్చాను. ఈ ఛానల్ పెట్టకముందే మా ఆవిడకు నేను ఆల్రెడీ 2-3 ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాను. సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా మంచి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మేము కమ్యూనిటీ పోస్ట్లో మా వీడియో పెట్టమంటే పెడతారు, కాకపోతే వాళ్ళకున్న కంటెంట్ వేరు, మాకున్న కంటెంట్ వేరు. అలా ఇష్టం లేదు. సిబ్బందిని చూడ నడుస్తుందా, అలా చేస్తే మాకైతే అంటే మాకు ఇబ్బంది కాదు, వాళ్ళ సబ్స్క్రైబర్స్ వేరు, మా సబ్స్క్రైబర్స్ వేరు. సో అందువల్ల అయితే మేమైతే పోస్ట్ చేయమంటలేము. వాళ్ళకి ఒకరికైతే చెప్తున్నాను 6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక ఛానల్ క్రియేట్ ఇచ్చిన. ఇంకొకరికైతే 4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొన్న ఒకరికి క్రియేట్ చేసి ఇచ్చారంట, ఆల్రెడీ వీడియో పెట్టాం కదా. వాళ్ళ రీసెంట్లీ మా ఇంటి దగ్గరకు వచ్చారు, వాళ్ళు కూడా ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాము. సో వాళ్ళు కూడా మంచి మంచి డౌట్స్ ఏమైనా ఉంటే అన్నీ అడిగినారు. సో వాళ్ళందరికీ మంచి క్లారిఫై ఇచ్చాను. మినిమం ఒక 2 గంటల వరకు అయితే ఇక్కడ ఉన్నారు మా ఇంట్లో. సో మీకు అందరికీ ఏదైనా వీడియో గురించి డౌట్స్ ఉన్నా, తమిళ గురించి డౌట్ ఉన్నా, వీడియో ఎలా పోస్ట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, అవన్నీ డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు అందరికీ డౌట్ క్లారిఫై ఇస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి టిప్స్ ఎవరు చెప్పకపోవచ్చు కూడా. చాలామంది ఏంటంటే సక్సెస్ అయిన తర్వాత మీతోటి మాకేం అవసరం ఉన్నట్టు ఉంటారు. సో అలా మేమైతే ఉండము. సో ఈ వీడియో కింద చెప్పాను కదా ఇంతకుముందు ఫస్ట్ కూడా ప్రతి ఒక్కరికి వీడియో కింద ఎవరైతే కామెంట్ ఇచ్చారో వాళ్ళందరికైతే రిప్లై ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్లో కూడా దాదాపు ఇచ్చాను, ఒక 90% ఇచ్చాను, ఒక 10 మెంబర్స్ అయితే ఇవ్వలేదు. సో టైం సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ నొప్పితోటి మళ్ళీ షాప్లో కూడా వర్క్ ఎక్కువ అవుతుంది. సో మా ఆవిడైతే చాలా వర్క్ చేస్తుంది. సో అవన్నీ నేనైతే కవర్ చేసుకుంటా ఇవన్నీ అయితే చేస్తున్నాను.
సో డెఫినెట్లీ మీకు అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఈరోజు నుంచి కూడా ఇస్తాను. వీడియో ఇంకోటి ఏంటంటే రాజమండ్రి నుంచి ఒక అక్క అడిగింది బ్లౌజ్ ఏదో ఏదినా ఎంబ్రాయిడరీ చేస్తుంది, మగ్గం వర్క్ ప్లస్ కంప్యూటర్ వర్క్ అయితే చేస్తుంది. మీకు ఒక బ్లౌజ్ పంపిస్తాను, నా ఛానల్ని ప్రమోట్ చేయండి అట్లా అనిందన్నమాట. బ్లౌజ్ అంటే నాకు కాదండి, మేము ఫస్ట్ అలా అర్థమే చేసుకున్నాము. తర్వాత మంచి కామెంట్ చదివిన తర్వాత అయితే అర్థమైంది. ఆమె డిజైన్ మాకు పంపిస్తుంది, ఆ బ్లౌజ్ని చూపెట్టి మా ఛానల్ని ప్రమోట్ చేయండి అని అయితే చెప్పింది. ఆ అక్క ఛానల్ అయితే మా ఆయన చూసారన్నమాట. సో అక్కడైతే కంటిన్యూస్ వీడియోస్ లేవు, రీసెంట్లీ అయితే అక్క స్టార్ట్ చేసింది. మీరు కంటిన్యూ చేయండి అక్క, డెఫినెట్లీ వస్తాయి. మాకైతే చాలా బాగున్నాయి, నేను కూడా చూశాను. మాకు ఏం వరకు పంపించాల్సిన అవసరం లేదు, మాకేం అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్తున్నాను మా కంటెంట్, మా వ్లాగ్స్ కంటెంట్ వేరు, మీరు చేసే కంటెంట్ వేరు, మీకు సబ్స్క్రైబర్స్ వేరు ఉంటారు, మేము చేసే వాటికి వేరే సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో అలా అయితే చేయలేము. సో చేసినందుకైతే థ్యాంక్ యూ అక్క, మాకు పంపిస్తామన్నది. సో పంపించకండి. ఇంకేంటంటే అనంతపురం నుంచి ఎక్కడి నుంచి ఒకరు కామెంట్ చేశారు, అన్న మీ ఇంటికి వస్తాను. అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు ఒక 800-900 కిలోమీటర్స్ ఉంటుందేమో. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేస్తే మాత్రం ఏంటంటారు అంత మంచిగా ఉండదు. సో మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద అడగండి, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, డెఫినెట్లీ చెప్తాము. అంటే రావద్దా మమ్మల్ని రావద్దు అని అంటలేము, అంత దూరం నుంచి ఎందుకు అని యూట్యూబ్లో చాలా చెప్తున్నారు, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు అందరికీ అర్థం కాకపోతే నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ వీడియోస్ చేస్తాను. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ అది ఓపెన్ చేసి అక్కడన్నా మీకు ప్రతి ఒక్క వీడియో అక్కడైతే నేను చెప్తాను. సరేనా ఫ్రెండ్స్, ఎవరు మాత్రం ఇంటికి రాకండి. సో మాది ఏంటంటారు ఏం చిన్న వలస పక్షులు లెక్క అయితే మేము రిహాబిటేషన్ మాది మా విలేజ్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో మాది తెలంగాణ ఫ్రెండ్స్. తెలంగాణలో మాకు మీకంటే అందరికి మంచిర్యాల కొద్దిగా గుర్తుంటుంది. మంచిర్యాల పక్కన ఇక్కడ కొమరంభీం డిస్టిక్, మా అందరికి RRR సినిమాలో చూపించిన కొమరంభీం, ఆ విలేజ్ పక్కనే మేము ఉంటాము. సో ఆసిఫాబాద్ మాది. సో ఆసిఫాబాద్ నుంచి దగ్గర అయితే ఆడ మాది. సో పక్కన కొమరంభీం ప్రాజెక్ట్ ఉంది, చాలా మంది అయితే దగ్గరలో ఉంటుంది. మీ విలేజ్ టూర్ చేయండి అని చాలా మంది అడుగుతున్నారు. డెఫినెట్లీ చేస్తాము, మాకు టైం దొరికితే మాత్రం డెఫినెట్లీ చేస్తాము. ఇంకా కొన్ని వ్లాగ్స్లలో అడిగారన్నమాట, మీ విలేజ్లో ఏమైనా చూసేటట్టు ఏమైనా ఉందా అంటే 2-3 ప్రదేశాలు అయితే ఉన్నాయి, చూపిస్తాం, తప్పకుండా చూపిస్తామండి. సో మీరైతే అలా అర్థం చేసుకుని ఇంటికి అక్కడ రాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మా పని కూడా ఉన్న వాళ్ళైతే చెప్తాం, హెల్ప్ చేస్తాం, చెప్తున్నాం కదా, హెల్ప్ చేస్తాము. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, దగ్గర ఉన్న వాళ్ళైతే మా నెంబర్ కూడా ఇస్తాము. నెంబర్ ఇచ్చి మీకు హెల్ప్ కావాలంటే చెప్తాము. అప్పుడే కాకపోతే ఇంటికి వచ్చి చేసేరు, ఎందుకంటే నేను కూడా చేసే పని చాలా ఏంటంటారు ఎక్కువ ఉంటుంది వర్క్. మాకు తెలిసిన షాప్లో ఎట్లా ఉంటాం వర్క్, పొద్దున్న సాయంత్రం వరకు వర్క్లో చాలా బిజీ ఉంటాం షాప్లో. సో చేస్తాము, సండే రోజు అయితే ఫ్రీగా ఉంటాము. మీకు ఎవరికైనా కావాలంటే కావాలంటే కామెంట్ చేయండి, మా ఆయన అయితే రిప్లై ఇస్తారు, డెఫినెట్లీగా మీకు అయితే హెల్ప్ చేస్తారు. సరిపందని చూడు మళ్ళీ ఆగింది. సో ఇది ప్రాబ్లం ఉంది మొబైల్కి అయితే, అందుకోసమే ప్రతిసారి చూడమంటున్నాము. చెప్పాను కదా, మా కంటెంట్ వేరు, నేను క్రియేట్ చేసిన 2-3 ఛానల్ కంటెంట్ వేరు. సో మా ఆయన అనుకుందరు కొందరు, నువ్వేం క్రియేట్ చేసి ఇచ్చావులే అని. ఆ ఛానల్స్ అయితే మేము ఇప్పుడు చెప్పామండి, కొన్ని వీడియోస్ తర్వాత అయితే ఖచ్చితంగా ఛానల్ నేమ్స్ని రివీల్ చేస్తాం మేము. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇంకేమున్నాయా? ఇంకేం లేదు. దయచేసి డబ్బులు అయితే పంపించకండి, తీసుకోము కూడా, రిటర్న్ చేస్తాం మీకు పంపించినా కూడా. అలాంటి ఉద్దేశాలు మాకైతే లేవు, మీరు కూడా పంపించకండి. మీకు ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తాము. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఏంటంటే వీడియోస్ అయితే కంటిన్యూ పెట్టండి ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకు అనేది రీచ్ వస్తుంది. ఒక 6 నెలలు రావచ్చు, 1000 సంవత్సరానికి రావచ్చు, 2 సంవత్సరాలు రావచ్చు, డెఫినెట్లీ మంచి సక్సెస్ అయితే వస్తుంది. మంచి ఏంటంటారు వాయిస్ ఓవర్ మంచిగా ఉండి, వీడియో క్లారిటీ కొద్దిగా మంచిగా ఉండేటట్టు చేయండి. ఫోన్లో తీయండి, ఇలాంటి కెమెరాలు కానీ అలాంటి ఇవన్నీ కొనుక్కోకండి. చిన్న ట్రైఫాడ్ దొరుకుతుంది 350-200కు, అలాంటి మంచి ట్రైఫాడ్ వస్తుంది. ఆ ట్రైఫాడ్ తోటి హైదరాబాద్ నుంచి ఒక అక్క పంపించింది, సల్మా బేగం అక్క. సో ఇంకోసారి థ్యాంక్స్ అన్నమాట, మాకు మంచి ట్రైఫాడ్ అది పంపించింది. ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నామంటే ఆ ట్రైఫాడ్ పుణ్యమని నేను అద్దనుకున్నా, కాకపోతే వాళ్ళు ఇక ఎందుకంటే మావాడ తీసుకోండి అని చెప్పింది. చాలామంది ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీకు గిఫ్ట్ పంపిస్తామని, ఏం పంపించకండి ఫ్రెండ్స్, ఏమొద్దు. ఉన్నంత దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నాము, ఎక్కువ ఏం ఆలోచిస్తలేము. దీన్నే ఇంకా మెల్లమెల్లగా డెవలప్ చేయాలనుకున్నాము. మీ అందరూ మంచి సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ మేము మంచి పొజిషన్కి వెళ్తాము. సో మీ అందరి హెల్ప్ కూడా మాకు అవసరమే, మా హెల్ప్ కూడా మీకు చేస్తాము, చాలా చిన్న యూట్యూబర్స్. సో ఉంటాం ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ అడగండి, చెప్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. వీక్లీ ఒకసారి ఇలాంటి వీడియోస్ అయితే పెడతాను, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. లేదు మీకేమన్నా ఎక్స్ట్రా
కావాలంటే డెఫినెట్లీ ఈ వీడియో కింద కామెంట్ చేస్తే యూట్యూబ్ గురించి అయితే ఒక ఛానల్ అయితే పెడతాను. దాంట్లో ఈ ఛానల్ గురించి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా దాంట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్, సీ యూ.